నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో అటవీ పరిశోధనకు సంబంధించిన అత్యున్నత జాతీయ సంస్థ. ఇది భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. ఇక మొదటిది, సంతాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని విడుదల చేసిన ముర్ము. డిసెంబర్ 25, 2025న రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని విడుదల చేశారు. దీన్ని ఓల్ చికీ లిపిలో ప్రచురించారు. సంతాలీ భాష భారతదేశంలోని అత్యంత పురాతనమైన గిరిజన భాషల్లో ఒకటి. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోని గిరిజనులు ఈ భాషలో మాట్లాడతారు. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఈ భాషను చేర్చారు. ఇక రెండవది, తొలి సముద్రయానానికి సిద్ధమైన ఐఎన్ఎస్వి కౌండిన్యా. డిసెంబర్ 29న భారత నావికాదళంలోని స్టిచ్డ్ షిప్ ఐఎన్ఎస్వి కౌండిన్యా పోర్బందర్ నుంచి మస్కట్ కు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పురాతన నౌకా నిర్మాణ పద్ధతులను ఉపయోగించి నిర్మించిన ఈ నౌక శతాబ్దాల క్రితం భారతీయ వ్యాపారులు ఉపయోగించిన చారిత్రక సముద్ర మార్గాలను అనుసరిస్తుంది. 2023 జూలైలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళం, హోడీ ఇన్నోవేషన్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక మూడవది, రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల 65 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఆవిష్కరించారు. 65 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 230 కోట్ల ఖర్చుతో ఈ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఇక నాలుగవది, కాషివాజాకి కరివా అణు విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్న జపాన్. 2011 ఫుకుషిమా విపత్తు తర్వాత మొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ కషివాజాకి కరివాను జపాన్ పునఃప్రారంభించనుంది. ఈ ప్లాంట్ సామర్థ్యం దాదాపు 8200 మెగావాట్లు. 2040 నాటికి జపాన్ విద్యుత్తులో 20% అణుశక్తి ద్వారా సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఐదవది, వైభవ్ సూర్యవంశీకి రాష్ట్రీయ బాల పురస్కారం. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, సాంప్రదాయం, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బాల పురస్కారాన్ని ప్రతి ఏడాది అందజేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.